జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానం అధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో అస్తంగతం అయ్యి ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మాత్రం చాలా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. శని భగవానుడు పంచమ స్థానంలో ఉండి 3వ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నారు. మ్యారేజ్ పరంగా లైఫ్ పార్ట్నర్తో గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక లగ్నానికి అసలే యోగకాడు కాని గ్రహము శని భగవానుడు. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీ పార్ట్నర్తో గొడవలు ఎక్కువగా ఉంటే గనక శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శనికి జపాలు చేయించుకోండి. ఒకవేళ జపాలు చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. జాబ్ పరంగా చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా బాగున్నది. జాబ్ చేంజ్ అవ్వండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది చిన్న సమస్య వచ్చినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.